ప్రభు నామములో మీ అందరికీ వందనములు. ఈరోజు బైబిల్లోని ఒక గొప్ప కథను తెలుసుకుందాం. బావి దగ్గర సమరయ స్త్రీ. ఒక మధ్యాహ్నం వేడిగా ఉన్నప్పుడు యేసు సమరయ దేశంలో ప్రయాణం చేస్తున్నాడు. ఆయన ఒక చిన్న పట్టణానికి చేరుకున్నాడు. పేరు సికార్. అక్కడ ఒక బావి ఉంది, యాకోబు బావి. యేసు అలసిపోయి ఆ బావి దగ్గర కూర్చున్నాడు. అప్పుడే ఒక సమరయ స్త్రీ నీళ్లు తీయటానికి వచ్చింది. యేసు ఆమెను చూశాడు. శాంతంగా అన్నాడు, నాకు కొద్దిగా నీళ్లు ఇస్తావా? ఆ స్త్రీ ఆశ్చర్యపోయింది. మీరు యూదుడై ఉండి నాతో సమరయ స్త్రీతో మాట్లాడుతున్నారా? అప్పుడు యేసు చిరునవ్వుతో అన్నాడు, నేను ఇచ్చే నీళ్లు తాగినవాడు ఇక ఎప్పటికీ దాహం పడడు. నేను ఇచ్చే నీళ్లు నిత్య జీవానికి ఉద్భవమయ్యే జీవజలముగా మారుతాయి. ఆ స్త్రీ ఆశ్చర్యంతో అడిగింది, ప్రభు, ఆ నీళ్లు నాకు ఇవ్వండి, ఇక నేను దాహంగా ఉండను. యేసు ఆమె జీవితంలోని రహస్యాలు అన్నీ చెప్పాడు. ఆమె ఆశ్చర్యపోయింది. ఆమె పట్టణానికి పరుగెత్తి వెళ్ళి అందరికీ చెప్పింది, ఒక మనిషి నా జీవితం అంతా నాకు చెప్పాడు. ఆయనే క్రీస్తు అయి ఉంటాడు. అలా ఆ స్త్రీ మారిపోయింది. ఆమె ద్వారా అనేక మంది యేసును నమ్మారు. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి దేవుని వాక్య కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మీతో ఉండునుగాక. ఆమేన్.